కూడా ఆర్ఆర్బిజే ప్రీవియస్ బిట్స్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ 18 and 24 అడిగారు. 18 ఇన్వర్స్ ఏంది 1/18, 24 ఇన్వర్స్ ఏంది 1/24. ఇప్పుడు 1/18కి 1కి ఎల్సిఎం ఏమవుద్ది, ఎల్సిఎం ఆఫ్ 1 వచ్చి 1 అవుతుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 18, 24 ఏమవుతుంది, హెచ్సిఎఫ్ ఆఫ్ 18 and 24 వచ్చి 18, 24 తీసుకుంటే 3 6 are 18, 3 8s are 24, 2 3s are 6, 2 4s are 8, సో 6 అవుతుంది. సో ఎల్సిఎం ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ అంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. అదే హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. దీని ఎల్సిఎం ఏమవుతుంది, 3 2s are 6, 6 3s are 18, 18 into 4, 8 4s are 32, 4 5 6 7, 72 అవుతుంది. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్, 72 1/6. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఆఫ్ 693 and 11 ఇచ్చారండి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈ 693 and 11. ఇక్కడ ఎల్సిఎం ఈక్వల్ టు 693 అని ఇచ్చున్నారు, హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 11 అని ఇచ్చున్నారు. ఇప్పుడు ఇఫ్ వన్ ఆఫ్ ది నంబర్ ఏ ఈక్వల్ టు 99 అయితే ఫైండ్ ది అదర్ నంబర్ బి ఎంత అని అడిగారు. ఇది మనం ఎలా చేస్తాం, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అని చేస్తాం. కానీ ఇక్కడ తీసుకోవాల్సిన ఏ ఏంది, ఏ కాదు 11A తీసుకోవాలా. బి ఏంది 11B తీసుకోవాలా. ఎల్సిఎం ఏంది 693 ఇంటూ హెచ్సిఎఫ్ వచ్చి 11. ఎందుకని 11A 11B తీసుకున్నాం, మనకి ఎందుకంటే హెచ్సిఎఫ్ ఇచ్చేసాడు కాబట్టి 11 అని. ఏబి అని దాని మల్టిపుల్ అవుతుంది కాబట్టి 11A 11B తీసుకుంటాం. ఒకవేళ హెచ్సిఎఫ్ ఇకపోతే హెచ్సిఎఫ్ 1 అని తీసుకుంటాం. హెచ్సిఎఫ్ ఇచ్చినా కాబట్టి హెచ్సిఎఫ్ 11A 11B తీసుకుంటాం. ఈక్వల్ టు ఇక్కడ మనకి 11A అంటే ఎంత 99 ఇచ్చినారు, 99, ఇది 99 అవుతుంది. సో 11 11 క్యాన్సిల్ అవుతే 11 6 are 11 3s are 11 9s are 9 7s are 63. B ఈక్వల్ టు 7 అండి. బట్ మనకి ఇక్కడ కావాల్సిన ఆన్సర్ ఏంది 11B. 11B ఈక్వల్ టు 77. 77 is the right answer.